బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ఈ 2026 సంవత్సరానికి గాను సంవత్సర సంపూర్ణ రాశి ఫలాలను చెప్తున్నాను. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది తులారాశి వారికి. ఆయుర్దాయం ఎప్పుడు పెరుగుతుంది? when we come out of the bad habits. సో మనం ఈ తులారాశి వారందరూ కూడా ఈ సంవత్సరం స్టూడెంట్స్ ముఖ్యంగా వీళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అందరూ చూసేది ఆదాయాలు చూస్తారు, ఇవన్నీ కాదు. ముఖ్యంగా నాకు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగుంటుందా అండి అని. 2025 కంటే కూడా 2026లో అత్యద్భుతంగా మీకు ఇన్కమ్స్ అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా పెరుగుతాయి. అయితే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు కొంచెం తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీ నాన్నగారు మీ పూర్వీకులు చేసినటువంటి పొరపాట్ల వల్ల మీకు సంక్రమించాల్సినటువంటి ఆస్తి అంతా కూడా కోర్టుల్లో ఇరుక్కుపోయి సివిల్ కేసెస్లో 25 సంవత్సరాలు అయ్యి కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఇప్పుడు ఫైనల్స్కి వచ్చినప్పుడు ట్రయల్స్కి వచ్చినప్పుడు కూడా మీరు తిరుగుతూ యాబ్సెంట్లు వేస్తూ వెళ్ళు, ఈ విధంగా డ్రాగన్ అవుతూ ఉంటుంది ఈ కోర్టు వ్యవహారాలు. బట్ ఈ యొక్క తులారాశి వారికి కేంద్రంలో ఉన్నటువంటి గురు కేతు గ్రహాల ప్రభావం వలన మీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్, భక్తి ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది. ఇంతవరకు పార్టీలు పబ్బాలు అంటూ పబ్స్ చుట్టూ తిరిగేటటువంటి మీరంతా కూడా ఆశ్చర్యపోయి టెంపుల్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ టెంపుల్స్ చుట్టూ తిరగడము, ఈ యొక్క మఠాల చుట్టూ తిరగడము, ఆశ్రమాల చుట్టూ తిరగడము అందరినీ కూడా విస్మయపరుస్తుంది. అండ్ బ్యూటీ కంటెస్టులలో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ తులారాశి వారు ఎవరైతే లాటరీలు, స్పెక్యులేషన్స్, షేర్స్ ఇలాంటి బిజినెస్ల్లో వెళ్తారో అటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అవతల వాళ్ళంతా కూడా టెంప్ట్ చేస్తూ మీకు లాభాలు వస్తాయి అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందువల్లంటే రాహు మీకు పంచమ స్థితిగతుడై ఉన్నాడు. ఆ రాహువు మీ పిల్లల పట్ల కొంచెం అనారోగ్యాన్ని దెబ్బతీస్తూ పిల్లలంతా కూడా చికాకుని కలిగిస్తూ మీకు ఈ రకంగా మీకు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మనకి నవంబర్ 25, 2026 సంవత్సరం దాటిన తర్వాత చక్కగా మనకి అర్ధాష్టమ రాహువు జరుగుతుంది. ఈ అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన స్థాన చలనము అనేటటువంటిది జరుగుతాయి. అందరూ కూడా రాకీ ప్లేసెస్కి మీరందరూ కూడా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి తూర్పు దిక్కుగా మీకు సంబంధం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే వివాహం కానిటువంటి వారు ఉన్నారో ఈ యొక్క తులారాశిలో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఈ సంవత్సరం వివాహాలు అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కూడా మనకి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు నడపడం అనేటటువంటిది జరుగుతుంది. ఉప్పు చేపల వ్యాపారాలు, సముద్రం ప్రొడక్ట్స్, జమ్స్, కాస్మెటిక్స్, అలాగే ఫార్మా పౌడర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేపాల్కి, చైనాకి మీరంతా కూడా సప్లై చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఫారిన్ టూర్స్ మీకు ఉంటాయి. చైనా ఇవన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్ళడం, మీరు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మీరు కనుక పోల్చుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా స్థిరపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు మీరు చేయడం అనేటటువంటివి జరిగినాయి. సో ఈ ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీకు అయినాయి. అదేవిధంగా స్టూడెంట్స్ ముఖ్యంగా చదువుల విషయంలో బ్రహ్మాండంగా చదువుతారు. ఆర్మీలో, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ కూడా వీరు కోరుకున్న చోట్లకి వీరికి అందరికీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ తులారాశి వారందరూ కూడా నూతన వస్త్రాలు కొనుక్కుంటారు, కానీ అవి ధరించరు. అదే విస్మయాన్ని కలిగిస్తుందన్నమాట. అయితే ఈ యొక్క జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత
మనందరికీ కూడా కేంద్రములో మరి ఈ యొక్క గురుగ్రహం రావడం ద్వారా నవంబర్ 25, 2026 సంవత్సరం అంతవరకు కూడా బ్రహ్మాండంగా గురుడు కేంద్రంలో ఉండే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తాడు. విద్యార్థులకు చదువు, ఎంప్లాయీస్కి ఇన్ టైంలో శాలరీస్ రావడం ఇలాంటివన్నీ కూడా చేస్తాడు. అయితే ఎప్పుడైతే కేతు గ్రహము నవంబర్ 25, 2026 సంవత్సరంలో మరి వచ్చి ప్రక్కన చేరుతుందో అక్కడి నుంచి కాస్త ప్రాబ్లమాటిక్గా ఉండడము అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారందరూ కూడా బట్టల షాపులు, టీ షాపులు, హోటళ్ళు, పబ్స్, రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా పెట్టుకుని సక్సెస్ఫుల్గా అవుతారు. మరి ఈ రకంగా మనకి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉన్నారు. ఫిబ్రవరి 2, 1వ తేదీ 2026 సంవత్సరం వరకు వివాహాలకు ఏమీ లేవు. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే తులారాశి వారి అందరూ కూడా వీళ్ళకి లక్కీ నెంబర్ 6, లక్కీ దేవుడు లక్ష్మీదేవి, అలాగే లక్కీ వారము శుక్రవారము చక్కగా. అలాగే ఈ యొక్క లక్కీ కలర్ చెప్దామండి. మనకి దీనికి ఏంటంటే పింక్ కలర్ కానీ లేదా లైట్ పింక్ కలర్ కానీ ఆ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మనము మహాలక్ష్మి అమ్మవారి యొక్క సాధన ఇంట్రెస్ట్ పూజ చేయాల్సినటువంటి దేవుడు మహాలక్ష్మి. ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మహామంత్రంతో మనము వీళ్ళని జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లేదా ఓం మహాలక్ష్మి యొక్క మంత్రం ఓం లక్ష్మీం క్షరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. ఈ విధంగా ఇంతవరకు మనం మహాలక్ష్మి యొక్క మంత్రాన్ని మనం జపం చేసుకోవడం, కుంకుమార్చన చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. For more videos like this, subscribe Big TV channel.